మేడారం అయితే కిక్కిసిపోయింది. ఎక్కడ చూసినా జన సంద్రాహం కనిపిస్తుంది, జన ప్రవాహమే కనిపిస్తుంది. అయితే భక్తులతో అయితే మేడారం అయితే కిక్కిరిసిందని చెప్పుకోవచ్చు. ఇటు మేడారం యొక్క ప్రాంగణం, అదే విధంగా జంపన్న వాగు, ఈ తదితర ప్రాంతాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే నిన్న 28వ తారీఖున సార్లకు అయితే ఇటు పూజారులు అయితే ప్రత్యేకంగా పూజారులు అయితే ఈ సార్లకు సంబంధించిన దేవాలయానికి సంబంధించిన కాక సారయ్య అనే పూజారి వాళ్ళు మరి ఇతర పూజారులు అయితే కలిసి ఇటు సారక్క దేవాలయంలో ప్రత్యేక పూజలు, రహస్య పూజలు నిర్వహించిన అనంతరం అయితే సారక్కను గుడిలో నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. ఈ సమయంలో ఈ సారక్కను తీసుకొచ్చే సమయంలో ఇలాంటి దుష్ట శక్తులు సారక్క పైన పడకుండా ఇటు హనుమంతుని జెండా పట్టుకొని అయితే పూజారులు అయితే బయటికి వచ్చిన క్రమం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు సారక్కను తీసుకొచ్చిన క్రమంలో ఇటు మహిళలు కింద పడుకొని అయితే వారి కోరికలు నెరవేర్చాలంటూ సారక్క తల్లికి అయితే మొక్కుకోవడం జరిగింది. దీంతో సారక్కను అయితే బయటికి తీసుకురావడం, పూజారులు తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు సారక్క తమ్ముడైనటువంటి జంపన్న యొక్క వాగును దాటి అయితే ఇటు రావడం జరిగింది. అయితే తన యొక్క సొంత తమ్ముడు అయితే జంపన్న అయితే సారక్క యొక్క పాదాలను తాకి అయితే బయటికి రావడం జరిగింది. సారక్క సారక్క మొదటిగా ఇటు సమ్మక్క యొక్క గుడిలోకి చేరడం జరిగింది. అక్కడ ఆ పూజలు అయితే ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అయితే పసుపు, కుంకుమ, చీర ఇటు సారక్కకైతే సమర్పించడం జరిగింది. అయితే సారక్క రాక ముందుకేనే ఇటు కొండ్రాయి నుంచి గోవిందరాజు రావడం జరిగింది. అదే విధంగా పునుగొండ నుంచి పగిడిద్ద రాజు అయితే రావడం జరిగింది. మొత్తంగా ఆ పగిడిద్ద రాజు అయినటువంటి పెళ్లి కొడుకుల రూపంలో ఉన్నటువంటి పగిడిద్ద రాజుకి సమ్మక్కకైతే ఇటు గోవిందరాజు అదే విధంగా సారక్క ఉన్న సమయంలోనే వివాహం అయితే జరిపించడం జరిగింది. అనంతరం అయితే ఇటు సమ్మక్కను సారక్కనైతే గద్దెల పైన ప్రతిష్ఠించడం జరిగింది. ఆ అనంతరం అయితే ఇటు గద్దెలపైకి తీసుకురావడం జరిగింది. మొత్తంగా సారక్క గద్దెలపైకి తీసుకురావడానికి ముఖ్యంగా 12 గంటల 26 నిమిషాల సమయం అయితే పట్టింది. అప్పటికే ఒక ఉద్దుత వాతావరణంలో అయితే సారక్కనైతే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇసుకేసుకుని రాలేనంత జనం మధ్యన అయితే సారక్క అయితే గద్దెల చేరుకుంది. ఒకసారి ఇప్పుడు సారక్క గద్దెలను దర్శించుకున్నటువంటి కొందరు భక్తులు ఉన్నారు, వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము తాడ్చర్ల మల్లారం గ్రామం. ఇది నా ఫస్ట్ రావడం. ఇంత ముందు ఇప్పుడు నచ్చారా? ఇంకా ముందు వచ్చినాం. ఎలా అనిపిస్తుంది? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎంతసేపు అయింది దర్శనానికి? గంట సేపు పట్టింది. మొక్కులు చెల్లించారా? చెల్లించాం. ఇలాంటి మొక్కులు చెల్లించారా? ఏమని కోరుకున్నారు? బెల్లం చెల్లించినాం. మొక్కలు చెప్పండి. ఏం పేరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మందవారి నుండి వచ్చాము. మా పేరు వనిత. ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయి గాని లోపల బంగారం ఇవ్వమంటే డబ్బులు అడుగుతారు. ఆడోళ్ళని ఇంకా చూడకుండా మొత్తం నెట్టేస్తారు. ఆ లోపల ఉన్న వాళ్ళు అందరు మొత్తం డబ్బులు ఇస్తేనే ఇస్తామంటారు. దేనికి అడుగుతారు డబ్బులు? బంగారం ఇవ్వమన్నా, బొట్టి ఇవ్వమన్నా గానీ, ఏమి ఇవ్వమన్నా గానీ డబ్బులు ఇవ్వరు అంటారు. డబ్బులు సదుపాయాలు ఎట్లున్నాయి? వాటర్ అయినా టాయిలెట్స్ అయినా ఎట్లా ఉన్నాయి? ఈసారి బాగానే ఉన్నాయి. లేదు టాయిలెట్ దగ్గర మొత్తం డబ్బులే, ఎక్కడైనా డబ్బులే అడుగుతారు. అసలు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో కాకుండా మిగిలిన రాష్ట్రాలు చుట్టుపక్కల ఉన్నటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు అయితే ఈ వనదేవతలను దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. అయితే 2-3 గంటల సమయం అయితే దర్శించుకోవడానికి అయితే సమయం పడుతుందని చెప్పుకోవచ్చు. చాలా మంది భక్తులు అయితే ఇప్పటికి దర్శనం అయితే పూర్తి చేసుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఒకసారి వేరే ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ నుండి వచ్చాము. ఎలా అనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. కాకపోతే మనకు బయట రష్ ఉంది కదా, అక్కడ ఒక క్యూ లైన్ అనేది మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటది. ఎందుకంటే కొట్టుకోకుండా తన్నుకోకుండా ఉంటే అది బాగుంటది. ఎందుకంటే వాళ్ళకు డిపార్ట్మెంట్స్ వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అది ఒక్కటి చేస్తే ఇంకా బాగుంటది. బెటర్. ఎంత సమయం? నాకు దాదాపు 2.5 hours పట్టింది. 2.5 hours పట్టింది. అది ఒక్కటే. ఇవి మొత్తం అయితే ఓకే. మధ్యలో వాటర్ ఫెసిలిటీస్ అది బాగుంది. చిన్న పిల్లలకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అదొకరు క్యూ లైన్ ఒకరు మెయింటైన్ చేస్తుంటే సూపర్ ఉంది. కొంచెం క్యూ లైన్ అయితే ఇబ్బందికరంగా ఉన్నట్టు కొంచెం అయితే చెప్తున్నారు. కానీ భక్తులు అయితే ఇప్పుడు అభివృద్ధి అయితే కొంచెం సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరొక కొందరు భక్తులు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్. ఎలా అనిపిస్తుంది? బాగుంది. అంటే ఇప్పటి వరకు చూడని తీరులో ఇప్పుడు అభివృద్ధి చెందింది. గద్దెల పునఃప్రతిష్టాపన ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఏ విధంగా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఎలా జరిగింది దర్శనం? మంచిగా బ్రహ్మాండంగా జరిగింది.
ఇది వారు చెప్తున్నారు. దర్శనం అయితే బాగానే జరిగిందని చెప్తున్నారు. అయితే సారలమ్మ అయితే నిన్న సాయంత్రం 12:26 అయితే గద్దెల వరకు అయితే చేరుకోవడం జరిగింది. అయితే ఇది సారలమ్మ దేవాలయానికి సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అయితే రహస్య పూజలు నిర్వహించిన అనంతరం అయితే ఇటు జంపన్న వాగు నుంచి ఇటు తీసుకురావడం జరిగింది. ఆ జంపన్న వాగు నుంచి తీసుకొచ్చిన సమయంలో ఇటు సమ్మక్క యొక్క గుడిలోకి తీసుకువెళ్ళడం సారక్కను తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడనే ఇటు అయ్యగారులు అయితే పసుపు కుంకుమ చీర ఇటు సారక్కకు అయితే చెప్పడం జరిగింది. అనంతరం అయితే ఇటు సమ్మక్కకు అదేవిధంగా పగిడిద్దరాజుకి పెళ్లి చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ గుడిలో ప్రతిష్ఠించిన తర్వాత అయితే మళ్ళీ పగిడిద్దరాజు గోవిందరాజు సార్లక్కన అయితే ఇటు గద్దెల పైన ప్రతిష్టాపించడం నేపథ్యంలో తొలి ఘట్టం అయితే పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే భక్తజనం అయితే అధికంగా వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికీ భక్తులు అయితే అధికంగా వస్తున్న నేపథ్యంలో చాలా మంది భక్తులు అయితే ఇక్కడ జనంగా మారిపోయిందనే చెప్పుకోవచ్చు. కోట్లాది లక్షలాది మంది భక్తులు అయితే ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి వన దేవతలైనా దర్శించుకోవడానికి అయితే వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో మౌని CNN న్యూస్ వరంగల్. కామారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచారం